క్రైస్తలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, దేవుడు మరొక దినముని మన జీవితం అనుగ్రహించినందుకు మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉంటున్నాం. మరి యొక్క ఉదయకాల సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 118వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించగలరని తెలియజేస్తున్నాను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుదని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. విన్నారా ఈ మాట? ఇరుకునందుండి మనం దేవునికి మొరపెడితే విశాల స్థలంలో నుండి ఆయన మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అయినాడట. ప్రియులారా, మనం ఈ యొక్క లేఖన భాగాన్ని బాగా ఆలకించినట్లయితే, ఇరుకునందుండి అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మనకు కలిగినటువంటి కష్టములలో కానీ, మనకు కలిగినటువంటి నష్టాలలో కానీ, వ్యాధులలో కానీ, బాధలలో కానీ, సమస్యల వలయంలో కానీ మనము చిక్కుకొని పోయి ఉన్నప్పుడు మన యొక్క మనస్సు సంకుచితమైపోతుంది. తీరనటువంటి వ్యాధి కలిగినదిగా, తీరనటువంటి మనోవేదన కలిగినదిగా మన హృదయం మిగిలిపోయి ఉంటుంది. ప్రియులారా, అటువంటి పరిస్థితినే దావీదు భక్తుడు అంటున్నాడు, ఇరుకునందుండి అని. ఆ సమయం ఎవరికి వర్ణనాతీతంగా చెప్పుకునేటువంటిది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులన్నిటి కూడా అనుభవించినట్టు వాళ్ళకే అర్థమవుతాయి. మనం ఇక్కడ ఈ విషయాన్ని గమనించినట్లయితే, మనము ఏ పరిస్థితుల్లో ఇరుకునందుండి మొరపెట్టినప్పుడు విశాల స్థలం నుండి దేవుడు మనకు ఉత్తరం ఇచ్చిన దేవుడు. ఎక్కడున్నాడు ఆయన? మహాకాశంలో పట్టజాలినటువంటి దేవాతి దేవుడు. పిలిస్తే ఇదిగో నేనున్నాను అని పలికేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము సమస్యలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆకాశం నుండి తగిన సమయంలో నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవాది దేవునికి మన జీవితాన్ని మనం మొరపెట్టగలిగినట్లయితే, ఆయన మనకి సరైనటువంటి సమయంలో మనకు ఉత్తరం ఇచ్చి మన జీవితాన్ని అర్థవంతముగా నడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. అందుకనే 18వ కీర్తనలో కూడా ఇదే దావీదు భక్తుడు 6వ వచనంలో ఇదే మాట అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవిలో జొచ్చాను. విన్నారా ఈ మాట? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. దావీదు భక్తుడు అంటున్నాడు, శ్రమలో యెహోవాకు మొరపెట్టాడట. నా దేవునికి నేను ప్రార్థన చేశానని ధైర్యంగా చెప్తున్నాడు. దేవునికి ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా, ఆయన దేవుడు, దావీదు యొక్క దేవుడు, దావీదు ప్రార్థన అంగీకరించటం కూడా దావీదు గమనించాడు. పైగా ఆ మొర ఆయన సన్నిధికి చేరిందట, ఆయన చెవిలో చొచ్చిందట. ఎంత ఆశ్చర్యకార్యమో చూశారా? శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని యొక్క చెవిలో చొచ్చేంత వరకు మనము దేవునికి మొరపెట్టగలిగినట్లయితే, ప్రార్థన చేయగలిగినట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా కార్యం చేయటం శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాజు అయినటువంటి హిజ్కియా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ హిజ్కియా రాజు ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగిస్తూ తన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సమయంలో అతనికి అనుకోకుండా ఒక మరణకరమైనటువంటి వ్యాధి తనకు కలిగిందట. తనకు మరణకరమైనటువంటి వ్యాధి కలిగినప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడో చూడండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతాను, మీరు వినండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలగగా
ఆమోజు కుమారుడైన ప్రవక్త అయినటువంటి యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణం వచ్చున్నావు కనుక, నువ్వు బ్రతుకో గనుక నీవు నీ కుటుంబీకులకు మరణ శాసనమును తెలియజేయమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ త్రట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాకు ప్రార్థించాను. విన్నారా? నీకు మరణకరమైనటువంటి రోగము కలిగింది, నీవు ఇక బ్రతకవు, నువ్వు చనిపోతున్నావు. కాబట్టి నీ యొక్క కుటుంబీకులందరికీ కూడా ఈ విషయం తెలియజేయమని, నీ ఇల్లు చక్కబెట్టుకోమని ప్రియ దేవుని బిడ్డలారా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా హిజ్కియాకి వర్తమానం పంపబడినప్పుడు, హిజ్కియా గోడ వైపు తన ముఖం తిప్పుకొని ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక, యథార్థ హృదయుడినై దేవా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, కృపతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి తన జీవితంలో యథార్థ హృదయుడిని నేను ఎట్లా నడుచుకున్నాను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోయా అని మనుషులకి ఎవరికి చెప్పుకోలేదు ప్రియులారా. ఎందుకంటే మనుషులకు చెప్పుకుంటే హిజ్కియా యొక్క యథార్థత కనపడకపోవచ్చు, మనుషులకు చెప్పుకుంటే హిజ్కియా యొక్క భక్తిని చిన్నచూపు చూడవచ్చు, మనుషులకు చెప్పుకుంటే హిజ్కియా యొక్క రాజ్య విధానాన్ని మనుషులందరూ కూడా హేళన చేయొచ్చు. అందుకని హిజ్కియా మనుషులకి ఎవరికి చెప్పుకోవడం లేదు, దేవాతి దేవునికి ఒక్కనికే చెప్పుకుంటున్నాడు. దేవా, ఒక్కసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయా, నీ సన్నిధిలో నేను యథార్థ హృదయుడిని ఎలా నడుచుకున్నాను ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోమని ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తనకు కలిగినటువంటి శ్రమ అంతట్లో, తనకు కలిగినటువంటి బాధ అంతట్లో దేవునికి మొరపెట్టినటువంటి హిజ్కియా మరలా ఏ ప్రవక్త అయితే నువ్వు మరణమైపోతున్నావు, నువ్వు ఇక బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పేసి ఏ ప్రవక్త అయితే పంపించాడో, దేవుడు మరలా అదే ప్రవక్తను పంపించి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాటను తెలియజేస్తున్నాడు. చూడండి 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తుదును, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు పోయిదువు. విన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యెషయా ప్రవక్తతో చెప్తున్నాడు, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి నేను సెలవిచ్చానని ఈ మాట చెప్పు. ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించుతుని, నేను నిన్ను బాగు చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ లేఖనాన్ని గమనిస్తే ఇంకా కింద చదువుకుంటూ పోతే, హిజ్కియాకి 20 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. 20 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యంలో దేవుడు చేసి హిజ్కియా జీవితాన్ని దేవుడు బలపరిచాడు. దానికి కారణం ఏమిటి అని మనం గమనిస్తే, హిజ్కియా శ్రమలో మనుషులను ఆశ్రయించలేదు, ఇరుకులో రాజుల దగ్గర కానీ, భూఅధిపతుల దగ్గర కానీ, లేకపోతే తోడగొట్టినటువంటి వారి దగ్గర కానీ, లేకపోతే స్నేహితుల దగ్గర కానీ ఎవరి దగ్గర మొరపెట్టలేదు ప్రియులారా. ఒక్కటే హిజ్కియా నేర్చుకున్నాడు, తనకు కలిగినటువంటి శ్రమలో, తనకు కలిగినటువంటి బాధలో తను ఆరాధిస్తున్నటువంటి దేవాదేవునికి మొరపెట్టి ఒక ఆశ్చర్యమైనటువంటి జవాబును పొందకనగలిగేటట్లుగా హిజ్కియా మనకు మాదిరిగా నిలబడ్డాడు. ఈరోజున మన జీవితంలో కూడా ఏదైనా చిన్న వ్యాధి, బాధ, కరువు, కష్టం, నష్టం, వ్యాధి, బాధ ఇవన్నీ కలిగినప్పుడు మనం మనుషులను ఆశ్రయిస్తే మనకు జవాబు లభించదు. మనుషులు స్వార్థప్రియులు, తాత్కాలికమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, వారందరూ కూడా మన జీవితాన్ని మన అవసరాల కొరకు మనల్ని వాడుకొని తర్వాత వదిలేసినటువంటి వారే ప్రియులరా. కానీ విడువని ఎడబాయనటువంటి దేవాతి దేవుని మనం దేవునికి మొరపెట్టగలిగినట్లయితే ఆయన ఆకాశం నుండి మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబునిచ్చి మనకు వ్యక్తిగత జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యం చేయటకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఎవరి దగ్గర మొరపెడుతున్నాం? మనుషుల దగ్గరనా? పొరపాటున మనుషుల దగ్గర మొరపెట్టద్దు. రాజుల దగ్గర పొరపాటున మొరపెట్టద్దు.
స్నేహితుల దగ్గర పొరపాటును మొరపెట్టవద్దు. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గర మొరపెట్టు. ఆయన నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆకాశమందుండి దేవాది దేవుడు చూస్తూ ఇరుకులో ఉన్నటువంటి నిన్ను విశాలతలోకి లాగి నీ జీవితాన్ని బలపరచాలని దేవుడు ఘనమైనటువంటి కార్యం చేయటం శక్తి కలిగినటువంటి వాడు. హిజ్కియా ఏ విధంగా అయితే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడో నీవు కూడా అదే రీతిగా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితాన్ని ఒక బలమైనటువంటి శక్తివంతమైన సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇప్పుడు దేవుని బిడ్డల సాంసోన్ జీవితంలో కూడా చివరి క్షణాల్లో ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, నా 2 కళ్ళ నిమిత్తం ఈ ఫిలిస్తీన్లందరిని ఒక్కసారి దండించి పగ తీర్చుకున్నట్టు నాకు బలమనివేయ. ఎందుకని? సాంసోను స్త్రీ వ్యామోహంలో పడిపోయి తన బలానంతటూ పోగొట్టుకున్నాడు కదా. ఆ బలాన్ని పోగొట్టుకోవడం వలన సాంసోను ఫిలిస్తీన్లందరికీ దేవుని నామాన్ని బట్టి హేళనకరంగా మార్చబడ్డాడు కదా. అందుకని సాంసోను తీసుకొని వెళ్ళి దాగోను గుడిలో 2 స్తంభాల మధ్య కట్టేసినప్పుడు సాంసోను ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, నా 2 కండ్ల నిమిత్తం. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనైనటువంటి దేవుడు తిరిగి సాంసోనుకు ఆ బలాన్ని ఇచ్చినప్పుడు ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏంటో తెలుసా? తను బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారి సంఖ్య కంటే సాంసోను మరణకాలంలో చంపినటువంటి వారి సంఖ్య ఎక్కువ అని మనం చూస్తున్నాం. బ్రతికి ఉన్నప్పుడు చంపినటువంటి వాళ్ళ సంఖ్య కంటే అతను చనిపోయినప్పుడు చంపినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉందట. దానికి కారణం ఏంటంటే సాంసోను పశ్చాత్తాపంతో చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు తిరిగి మరలా ఆ బలాన్ని అనుగ్రహించి బ్రతికున్నప్పుడు చంపిన వారి కంటే చనిపోయినప్పుడు చంపేటువంటి సంఖ్య ఎక్కువయ్యేటట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు. మనం పాపంలో ఉండొచ్చు, శాపంలో ఉండొచ్చు, వ్యాధిలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, ఏ పరిస్థితుల్లో మనం ఉండొచ్చు. అయితే మన దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి అంశం ఏంటంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి మొరపెట్టగలిగి ప్రార్థన చేసే అనుభవం మనకుంటే, ఇరుకులో ఉందండి మనం మొరపెట్టినప్పుడు విశాల స్థలం ఉందండి దేవుడు మనకు ఉత్తరం ఇచ్చి మన జీవితాన్ని బలపరచగలిగినటువంటి దేవుడు. ఆ కృపను, ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం మొరపెట్టిన వెంటనే దేవుడు మనకు జవాబును అనుగ్రహించి మనల్ని దేవుడు బలపరచునుగాక, ఆ కృపతో నింపునుగాక. హిజ్కియాకు ఆయుష్నిచ్చినట్లుగా, సాంసోనుకు బలమునిచ్చినట్లుగా దేవుడు మన జీవితంలో ఆరోగ్యాలు, క్షేమ, సమాధానం అనుగ్రహించి మన జీవితాన్ని నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభు. ఇరుకునందుండి తండ్రి మేము మొరపెట్టగా విశాల స్థలం ఉందండి. మీరు తండ్రి వర్తమానం, ఆశీర్వాదం, ఆరోగ్యం పంపించేటువంటి దేవుడు. శ్రమలో నేను నీకు మొరపెట్టుతని నీవు నాకు ఉత్తరం ఇచ్చి నీ దాసుడైనటువంటి నన్ను రక్షించదు అని దావీదు భక్తుడు పలికినట్లుగా అయ్యా, మేము నీకు ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీకు మొరపెట్టినప్పుడు మా జీవితాల్లో అనేక ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయడానికి శక్తి కలిగినటువంటి వాడవని మేము నమ్ముతున్నాం. హిజ్కియా ఏ విధంగా అయితే తండ్రి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడో ఆ సమయంలో హిజ్కియా కన్నీళ్ళు కార్చినటువంటి నీవు, తన కన్నీళ్ళు చూసినటువంటి నీవు అయ్యా హిజ్కియా కన్నీళ్లకు తగినటువంటి జవాబునిచ్చి 20 సంవత్సరాల ఆయుష్ను పొడిగించావు. సాంసోను యొక్క పరిస్థితి నెరిగినటువంటి నీవు సాంసోను పొందినటువంటి పశ్చాత్తాపమును బట్టి సాంసోనుకు మరలా నూతన బలాన్ని దయచేసి గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగించారు. ఈ రోజున మా జీవితాల్లో కూడా మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా, శ్రమలో ఉన్న, వ్యాధిలో ఉన్న, బాధలో ఉన్న, కరువులో ఉన్న, నష్టంలో ఉన్న, సమస్తములో దేంట్లో ఉన్నా కూడా అయ్యా మేము నీకు మొరపెట్టగా మా జీవితాల్లో మాకు ప్రార్థన చేసి అయ్యా మా జీవితాల్లో మమ్మల్ని బలపరచగలిగినటువంటి గొప్ప దేవుడు అంటున్నావు ప్రభా, నీకు స్తోత్ర తండ్రి. మేము చేసే ప్రార్థనకు వెనువెంటనే మాకు జవాబునిచ్చి విశాల స్థలం ఉన్నటువంటి నీవు ఇరుకులో ఉంటే మమ్మల్ని చూసినటువంటి దేవుడు అని అయ్యా మీరు మా జీవితాలని స్థిరపరిచే దేవుడు అని ఈ వాక్యమును బట్టి మమ్మల్ని బలపరుస్తున్నందుకు ఈ స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడి అనేకులను ఆదరించడం మాకు శక్తినిచ్చి బలపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మీ ఘనమైన కృపగల హస్తానికి మా జీవితంలో అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క సందేశాన్ని మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా మా పరిచయం ప్రోత్సహించగలరని సౌకర్యంగా తెలియజేస్తున్నాను. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మరి మీ వాట్సాప్ ద్వారానైనా లేకపోతే మరి మీ యొక్క ఫోన్ కాంటాక్ట్ ద్వారానైనా మరి మాకు మీ యొక్క ప్రార్థన అంశాన్ని తెలియజేయగలిగినట్లయితే మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తామని ప్రేమపూర్వకంగా సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.